లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ గౌతమ బుద్ధుడి అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సిద్ధార్థ గౌతముడు. ఈ క్వశ్చన్కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ముగ్గురు: బండి రమేష్, మౌనిక అయ్యన్ గారి, కిరణ్ కుమార్. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది, సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో అడ్వాన్స్ C1 టాప్ 10 వర్బ్స్ గురించి చూద్దాం. అసలు C1 అంటే ఏంటి మీకు తెలుసా? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ చెక్ చేయడానికి 6 లెవెల్స్ ఉంటాయి. అందులో A1 అంటే బిగినర్, A2 అంటే ఎలిమెంటరీ, B1 అంటే ఇంటర్మీడియట్, B2 అంటే అప్పర్ ఇంటర్మీడియట్, C1 అంటే అడ్వాన్స్డ్, C2 అంటే మాస్టరీ. ఈ వీడియోలో స్పెషల్గా మనం C1 లెవెల్ నేర్చుకుంటున్నాం, అంటే అడ్వాన్స్డ్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. మీకు మిగతా లెవెల్స్లో ఉండే వర్డ్స్ అన్నీ తెలుసుకోవాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి సెంటెన్స్ నేను చెప్పాక నా వెనక మీరు బయటికి రిపీట్ చేయండి. కుదరని పక్షంలో మనసులోనే అనుకోండి. అడ్వకేట్, అడ్వకేట్ న్యాయవాది. ఎగ్జాంపుల్: ఏ పర్సన్ హూ publicly supports or recommends a particular cause or policy. A person who publicly supports or recommends a particular cause or policy. ఒక నిర్దిష్ట కారణం లేదా విధానాన్ని బహిరంగంగా మద్దతిచ్చే లేదా సిఫార్సు చేసే వ్యక్తి. ఎలాబరేట్, ఎలాబరేట్ మరింత వివరంగా. ఎగ్జాంపుల్: to add more detail or information to statement or explanation. To add more detail or information to statement or explanation. ప్రకటన లేదా వివరణకు మరింత వివరాలు లేదా సమాచారాన్ని జోడించడానికి. ఇంప్లిమెంట్, ఇంప్లిమెంట్ అమలు చేయండి. మీనింగ్: to put into effect or action, to apply or carry out a plan or decision. Example: the company plans to implement new marketing strategy to increase sales. The company plans to implement a new marketing strategy to increase sales. విక్రయాలను పెంచుకునేందుకు కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఎమర్జ్, ఎమర్జ్ ఉద్భవించు లేదా బయటపడు. మీనింగ్: టు కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆర్ బికమ్ విజిబుల్ ఆర్ అపరెంట్. ఎగ్జాంపుల్: యాజ్ ద సన్ సెట్, ద సిటీస్ స్కైలైన్ ఎమర్జ్డ్ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్స్. యాజ్ ద సన్ సెట్, the city's skyline emerged in all its splendor. సూర్యుడు అస్తమించడంతో నగరం యొక్క స్కైలైన్ దాని శోభతో ఉద్భవించింది. కాన్స్టిట్యూట్, కాన్స్టిట్యూట్ ఏర్పాటు చేయండి లేదా సమానంగా ఉండు. మీనింగ్: టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఆర్ టు ఫార్మ్ ఆర్ make up something. Example: these 5 sections constitute the annual report. These 5 sections constitute the annual report. ఈ 5 విభాగాలు వార్షిక నివేదికను ఏర్పరుస్తాయి. కమెన్స్, కమెన్స్ ప్రారంభం. మీనింగ్: టు బిగిన్ ఆర్ start something. Example: the conference will commence with a keynote speech by a renowned expert in the field. The conference will commence with a keynote speech by a renowned expert in the field. ఈ రంగంలోనికి ప్రముఖ నిపుణుడు కీలక ప్రసంగంతో సదస్సు ప్రారంభమవుతుంది.
encompass, encompass, చుట్టుముట్టండి, మీనింగ్ టు ఇంక్లూడ్ ఆర్ కంటైన్ or to cover or surround entirely. Example, the project's scope encompasses a wide range of topics related to sustainable development. The project's scope encompasses a wide range of topics related to sustainable development. ప్రాజెక్ట్ యొక్క పరిధి స్థిరమైన అభివృద్ధికి సంబంధించి అనేక రకాల అంశాలు కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క పరిధి స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన అనేక రకాల అంశాలను కలిగి ఉంటుంది. కాంప్లిమెంట్, కాంప్లిమెంట్, మెరుగుపరచు లేదా సంస్కరించు, మీనింగ్ టు ఎన్హాన్స్ ఆర్ కంప్లీట్ సంథింగ్ బై యాడింగ్ an additional element that harmonizes with it. Example, the red shoes complemented her black dress perfectly. The red shoes complemented her black dress perfectly. ఎరుపు బూట్లు ఆమె నల్లని దుస్తులను సంపూర్ణంగా పూరించాయి. కన్వే, కన్వే, తెలియజేయండి, మీనింగ్ to communicate or express a message or information. Example, the artist used muted colors to convey a sense of tranquility in the painting. The artist used muted colors to convey a sense of tranquility in the painting. పెయింటింగ్లో ప్రశాంతత యొక్క భావనాన్ని తెలియజేయడానికి కళాకారుడు మ్యూట్ చేసిన రంగులను ఉపయోగించాడు. అసెంబుల్, అసెంబుల్, సమీకరించటం లేదా సమావేశపరచు, మీనింగ్ టు గ్యాదర్ ఆర్ పుట్ టుగెదర్ పార్ట్స్ టు క్రియేట్ ఏ హోల్. ఎగ్జాంపుల్, టుమారో let's assemble in the conference room to discuss the proposal. Tomorrow, let's assemble in the conference room to discuss the proposal. ప్రతిపాదనపై చర్చించడానికి రేపు సమావేశ మందిరంలో సమావేశిద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు C1 లెవెల్లో ఉన్న టాప్ 10 వర్డ్స్ చూశారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా విన్నారు. మీకు అంతా క్లారిటీగా అర్థమైందా అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వంతు. ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, ముందుగా గ్రహించు లేదా ముందుగా తలుచు, ఈ రెండు తెలుగు పదాలు అర్థమైతే ఒకటే వస్తుంది. దీనికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటో తెలుసా? మీకోసం ఒక క్లూ కూడా ఇచ్చాను. వర్డ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఏ. మీకు ఆన్సర్ తెలుసా? అయితే వెంటనే కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.